థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. మాకు కోల్పోవడానికి ఏం లేదు, మీ మూలన మీ సర్వం కోల్పోయినాం. మాకు మిగిలిన ఒక ప్రాణం మాత్రం లేదు, అది కూడా పోతే పోనీ. ప్రజల కోసమే వస్తాను. ఇంకా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు బీఆర్ఎస్ పార్టీ మూలంగా. వీలైనంత తొందరగా మీ తప్పులు మీరు తెలుసుకొని మీ తప్పులు మీరు సరిదిద్దుకుంటేనే మంచిదని చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులందరికీ, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు కూడా మరలా గుర్తు చేస్తున్నా. ఇది చిట్ట చివరి వీడియో మాత్రమే. ఇకపైన ఈ దగ్గరికి ఆయా దగ్గర కానీ మీడియా మిత్రుల దగ్గర కానీ మేము రాము. వస్తే ఎట్లుంటది, ఏ విధంగా ఉంటుంది ప్రజలలో, ఏ విధంగా మీరు ప్రాణాలు తీస్తానండి, ఎంతమంది ప్రజలను నేల పట్టిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది పాప మీ పాలిట షాప్ అని కూడా మరలా గుర్తు చేస్తున్నా. ఇవాళ నా భర్త పైసలు అంటే పని చేసి పైసలు అడగవద్దు ప్రాణాలు తీస్తామంటారు. రాజకీయం అంటే అతను అంటే వ్యాపారస్తులు అందరినీ ఈ విధంగా ముంచుకుంటూ వస్తా ఉన్నారా? వీళ్ళనంత తొందరగా న్యాయం చేయడం కోసం రాండి అని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు దంపతులు మీరు చూడొచ్చు. నిజానికి దగ్గర 15 కోట్ల వరకు వీరికి నష్టం వాటిల్లింది. అది కూడా నర్సంపేట ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి వల్ల అని చెప్పేసి వీళ్ళు లబోదిబ్బున మొత్తుకుంటా ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగా 15 కోట్ల నష్టం వీరికి జరిగిందా? ఎస్, ఇదే ఇప్పుడు తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. యా మేడం, నేను సూటిగా పాయింట్కి వస్తున్నా. ఓకే. వెనకాల బ్యానర్ వేసింది. ఓకే. అసలు ఏంటి కాన్సెప్ట్? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల 15 కోట్ల నష్టం వాటిల్లింది. బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల 15 కోట్ల నష్టం వాళ్ళని వారి బాధితులు మేము 10 సంవత్సరాల నుండి తిప్పించుకొని తిప్పలు పెడతాను, మానసికంగా హింస పెడతాను. మరి నాయకులు, జిల్లా నాయకులు తెలుసు, రాష్ట్ర నాయకులు తెలుసు, తెలంగాణ భవనానికి పోయినాము. మరి వాళ్ళు కూడా వివరించడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, హరీష్ రావు సార్కి చెప్పడం జరిగింది. మరి కేటీఆర్ సార్కు కూడా తెలుసు, లీగల్ ఆఫీస్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక సార్లు తిప్పించుకుంటున్నాడు. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి 10 సంవత్సరాల నుండి తిప్పించుకొని తిప్పలు పెడుతున్నావు. 5 నెలలుగా నిరసనవుతుంది. అయినా కూడా ఏమాత్రం పట్టించుకుంటలేరు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు. మరి న్యాయాన్ని చేయలేని మీరు నాయకులు ఎట్లా మాకు అర్థమవుతలేదు. వీలైనంత వరకు న్యాయం చేయడం కోసం దిగిరాండి. ఎందుకంటే మీ పార్టీ ఉండడం వల్లనే మేము ఇలా రోడ్డున పడ్డాం. మరి మాకే న్యాయం చేయలేకపోతాను, కష్టపడ్డ వల్ల మాకు కడుపులో కొట్టాను. మరి అది సరి అయిన పద్ధతి కాదు. వీలైనంత వరకు జిల్లా నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా వీలైనంత తొందరగా స్పందించి న్యాయం చేయడం కోసం దిగిరాండి. యా, అసలు మీరు ఏం పని చేసేవాళ్ళు, మీకు ఏం నష్టం జరిగింది? మాది మీ పేరు చెప్పండి ఫస్ట్. మీ పేరు? నా పేరు మోహన్ రెడ్డి, శ్రీలక్ష్మి బోర్వెల్, నర్సంపేట. 2001 నుండి మాది బోర్వెల్స్. సుదర్శన్ రెడ్డి 2016లో సివిల్ సప్లై చైర్మన్ అయ్యండి. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. చైర్మన్ అయినాక ఆయన సొంతంగా పల్లె ప్రగతి ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాను నర్సంపేటలో. పెట్టి విలేజ్లలో జరుపుకుంటా స్వంతంగా ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? అంటే ఆ బోర్ ఎన్ని బోర్లు వేసారు మీరు? 154 బోర్లు. అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నట్ట, లేకపోతే? గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాలేదు. వేయండి, మీరు వేసినాక నేను పైసలు ఇస్తా అన్నారు. 2 నెలల్లో పైసలు ఇస్తా మీకు. సుదర్శన్ రెడ్డి గారు అన్నారా? సుదర్శన్ రెడ్డి అన్నాడు, పిలుచుకొని చెప్పిండు. అది బోర్లు వేయండి, ఎక్కడ చెప్తే అక్కడ మా కార్యకర్తలు, మా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఇట్లా చెప్పిన కాడ వేయండి, మీకు పైసలు ఇస్తాం. హ్యాండ్ పంపులు ఫిట్ చేయండి, మోటార్లు అవుతుంటే మోటార్లు ఫిట్ చేసి నాకు నీళ్లు పోపించేయండి అని అన్నాడు. అప్పుడు మిషన్ భగీరథ రాలే 2016లో. ఆ టైంలో మేము బోర్లు వాళ్ళు చెప్తా అంటే వేసుకుంటూ పోయినాం. పైసలు లేవు అని చెప్పినా కానీ మీరు ఎట్లనన్నా చేయండి, ఏమన్నా చేయండి, అప్పులు తెచ్చుకొని మీరు ఎట్లన్నా చేసి వేయండి, వేస్తే మేము ఇస్తాం, మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తా, పైసలు ఇచ్చేస్తా అన్నాడు. 2 నెలల తర్వాత వేసినాక మేము వేసినాం, అటు ఇటు చేసి వేసినాం. మధ్యలోకి వచ్చినాక ఆగింది పైసలు లేక. అయినా మరి మీరు వేస్తే మొత్తం ఇస్తాం, లేకపోతే రావని అన్నాడు. ఆయన అప్పుడు కేసీఆర్కు దగ్గర ఉండేది, వరంగల్ జిల్లా నుంచి. మీ కేసీఆర్ దగ్గరేనే నాకు ఇట్లా ఫోన్ చేసినా ఇస్తాడనే అది చెప్పిండు. అప్పుడు అంతా చెప్పిండు, ఇక నమ్మినాం, వేసినాం మేము బోర్. ఎస్టిమేట్ ఎంత అయింది సార్? అప్పుడు 93 లక్షలు అయింది సార్. 93 లక్షలు ఎక్కడ? మీరు 15 కోట్లు ఎందుకు చెప్తా ఉన్నారు? 93 లక్షలు 2016లో మేము అప్పులు తెచ్చి వేసినాం. అది అప్పులు తెచ్చేస్తే ఇప్పుడు దాదాపు 10 కోట్లలో పడ్డది. అది వడ్డీ అసలు కలిపి మొత్తం. మేము 80 మంది దగ్గర అప్పులు తెచ్చినాం, ఆ లీస్ట్ పెట్టినాం. 80 మంది పేర్లు ఉన్నాయి, మొత్తం 80 మంది లీస్ట్ ఇచ్చినాం. అప్పులది ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చినాం. ఆయనకు తెలుసు సుదర్శన్ రెడ్డికి మొత్తం అప్పులది ఇట్లంతా. అది 10 కోట్ల దాకా అయింది. మేము ఆ అప్పుల కింద ఒక ప్లాట్ అమ్ముకున్నాం. మహబూబాద్లో 1400 గజాలు అమ్మినాం ఆ వడ్డీల కోసం. అమ్మితే అది 1,20,00,000 వచ్చినాయి. దాన్ని అదంతా కట్టినా ఎక్కడ ఎటు మొదలైతే లేదు. అప్పులు పోతలేదు, ఆ వడ్డీ పోతలేదు, అసలు పోతలేదు. అట్లే ఇక పెరుగుకుంటూ పోయింది. మాకు 2 బోర్ బండ్లు ఉండే, 2 బండ్లు అమ్ముకున్నాం. 2 అమ్ముకున్నాం.
ప్లాట్ ఒక మాది వ్యవస్థ గవర్నమెంట్కు వర్క్ చేసేటోళ్ళం మేము. వ్యవస్థ మొత్తం పోయింది, మాది మొత్తం వ్యవస్థ పోయింది. మహేశ్వరంలో మా ల్యాండ్ మళ్ళీ బీఆర్ఎస్ నాయకుడే దున్నుకుంటాడు. ఈయన చెప్పిండు, ఆయన దున్నుకుంటాడు. బీఆర్ఎస్ నాయకుడు మొత్తం మమ్మల్ని బ్లేమ్ చేసాడు. మేము తెచ్చుకున్న అప్పులందరికీ ఎగేసిండు, మళ్ళీ అందరికీ ఎగేసి ఇబ్బంది పెట్టించాడు. బాగా ఇబ్బంది పెడితే మేము 14 నెలలు అయింది ఇంటికి తాళం వేసి ఇప్పటికి పోలే. ఇంటికి ముఖం లేకుండా అయిపోయింది. మా దగ్గర వాళ్ళు తెచ్చిపోయినా పోతలేము, అంతా నర్వస్ అయిపోయినాం. సుదర్శన్ రెడ్డి గారు చేసిన పనికి మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడి వల్ల మేము చాలా నష్టపోయినాం, చాలా కోల్పోయినాం. మేము మేడం మీరు 140 రోజులు చిల్లర ఇప్పుడు నిరసన మాది. ఇప్పటి వరకు కూడా దిగొత్తలేడు సుదర్శన్ రెడ్డి. 2 సార్లు కేటీఆర్ వచ్చిండు నరసంపేటకు మేము పెట్టిన కాంచి, ఒక్కసారి హరీష్ రావు వచ్చిండు, పట్టించుకుంటలేడు సుదర్శన్ రెడ్డి. న్యాయం చేయ ఆయన కోసం బోర్లు వేయించుకొని ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన ఫండ్ రిటర్న్ పోయింది, ఉండి కూడా రిటర్న్ పోయింది. ఫండ్ 8,66,00,000 రూపాయలు రిటర్న్ పోయింది. మేము బోర్లు వేసి మేము అప్పుల పాలయ్యి మేము అవస్థ పడతాము. అక్కడ పబ్లిక్ వాడుకుంటారు మంచిగా. పబ్లిక్ ఎడ్లు, బర్రెలు, గొర్రెలు, చెట్లు అన్నిటికీ 10 సంవత్సరాల కంచి మంచిగా నడుస్తాయి బోర్లు. మేము వేసిన బోర్లు అందరికి యూజ్ అవుతాయి. 1000 మంది కుటుంబాలకు నీళ్లు తాగడానికి మేము వేసిన బోర్లు. అప్పులు తెచ్చి ఆగమైపోయినాం మేము. మాకు న్యాయం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాలి మాకు. సార్ 154 బోర్లలో అన్నిటికీ అన్ని సక్సెస్ అయినాయి? అన్ని కాలే, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని డ్రై అయినాయి. మిగతా వాటికి అన్నిటికీ హ్యాండ్ పంపులు, మోటార్లు ఫిట్ చేసినాం. ఓకే మేడం, మీరు చెప్పండి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కావాలనే మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఇదంతా చేస్తున్నారు అని మీకు అనిపిస్తూ ఉందా? అట్లా చేస్తున్నాడు, చాలా ఫ్రాడింగ్ కూడా చేసినట్టు. ఏంటి ఫ్రాడింగ్? ఈ ఫ్రాడింగ్ కదా. మాట్లాడే మంది ఎంతమంది ఇంటికి పోతే చంపుతానని బెదిరిస్తున్నారు, అడగడానికి పోతే చంపుతానని బెదిరిస్తున్నారు. పెద్ది సప్న, డ్రైవరు పెద్ది సుదర్శన్ రెడ్డి. పైసలు అడిగితే రాజకీయం అంట కడతా ఉన్నారు. మరి పని చేయించుకోవడానికి రాజకీయం ఏడవైంది? పని చేసుకునేటోళ్ళు రాజకీయం చేస్తున్నట్టు కనబడుతుందా? ఎంతమంది వ్యాపారస్తులని ఇట్లా ఆగబెడుతున్నావు పెద్ద సుదర్శన్ రెడ్డి? ఎంతమందిని ముంచుకుంటూ వస్తున్నావు? ఇకనైనా తప్పప్పులు తెలుసుకొని తగ్గేస్తే మంచిది. వదిలిపెడతాను అనుకోకు, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. చిట్ట చివరి సారిగా చెప్తానా, తప్పు తెలుసుకొని దిగి వస్తేనే సరే, లేకుంటే చెప్పినా కదా అట్లుంటుంది మరి కథ. ఓకే, మీరు ఇప్పటిదాకా ఎంతమంది లీడర్ల దగ్గరికి వెళ్ళారు? మేమా? అంటే నేను మీ గురించి కొంత గ్రౌండ్ ఒక నిమిషం సార్, నేను మీ గురించి కొంత గ్రౌండ్ తెలుసుకున్నాను. 2001 నుంచి మీరు గవర్నమెంట్ తోనే అనుసంధానం అయ్యి మీరు పనిచేస్తా ఉన్నారు. సో గవర్నమెంట్ తోనే మీరు అనుసంధానం పనిచేస్తున్నారు అంటే మీకు లీడర్ల పరిచయం కానీ బాగానే ఉండాలి నాకు తెలిసి. యా, సో ఎంతమంది లీడర్ల దగ్గరికి వెళ్ళారు? చాలా మంది అంటే చందులాలు, గర్కపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, రెడ్డి నాయకు, సత్యవతి రాథోడు, కవిత, సీతారాం నాయకు, ఈ దొంతి మాధవరెడ్డి, వీళ్ళందరి దగ్గర వర్కులు చేసినాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది, ప్రైవేట్ వర్క్ చేసేది. దొంతి మాధవరెడ్డి గారు కాంగ్రెస్ కదా? కాంగ్రెస్. అందరు అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళకి చేసుకుంటూ పోయేది, మేము పార్టీలు చూడకపోయేది. అట్లా చేసుకుంటూ బతుకుతున్నాం మేము. అంతేకాని ఈయన పార్టీలు చూసి వ్యక్తిగత కక్షలు లెక్క చూసి ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసుడు. 10 సంవత్సరాలు ఏం తప్పు చేయలేదు. డబ్బులు ఎగ్గొట్టడం కోసం, పైసలు ఎగ్గొట్టడం కోసం ఇట్లా ప్రాణాలు ఇద్దామని భయపెట్టిద్దామా, రాజకీయం అంట కడదామా, కేసులు పెడదామందామా, ఏదో ఒకటి సాకు తీసుకొని ఇట్లా ఈ విధంగా చేస్తా ఉన్నాం. అదే వచ్చి మీడియా ముందు చెప్పాలి కదా, ఏ తప్పులు ఉన్నప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. ఇంకా తప్పు చేస్తాను, తప్పుల మీద తప్పు చేస్తున్నారు. రాష్ట్ర నాయకులకు పిలుపునిచ్చిన, జిల్లా నాయకులు చెప్పిన మరి బొద్దిరాజు రవిచంద్ర గారు మరి మీరెందుకు సరి సపోర్ట్ చేస్తలేరు? మరి చల్ల ధర్మారెడ్డి గారు మరి మీరెందుకు సపోర్ట్ చేస్తలేరు? మీరు కూడా తెలుసు కదా అన్న, మీరు కూడా లెక్కలు చేసింది కదా. మానవత్వం అనేది ఉంటే వచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కాబట్టి నువ్వు చేస్తున్నది తప్పు అని తలవంచవలసిన బాధ్యత మీకున్నది. దిగొచ్చి మరి న్యాయం చేయవలసిన అనే అవసరం మీకున్నది. మరి మీరంతా కలుస్తేనే కదా బీఆర్ఎస్ పార్టీ అన్నది ఏర్పడ్డది. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది గుట్టి ఉండకుంటే ఈ రోజు మీరు రోడ్లో పడకపోదు అని చెప్పిన నా పిల్ల పాపలను ఏర్పిస్తున్నారే, ఎంతమంది వ్యాపారస్తులను ఏర్పిస్తా ఉన్నారు, ఎంతమందిని నేల పట్టిస్తున్నారు అని అడుగుతున్నా. మీ దగ్గర సమాధానం లేదా? అదే తప్పు ఉంటే ఇదివరకు తాట తీసినోళ్ళు మీ తప్పులు మీకు ఎందుకు కనబడతలేవు? ఇతరుల తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయా మీకు? వీలైనంత తొందర దిగి వచ్చి మాకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. లేదు కాదు అంటే మాత్రం మా పరువు ఎట్లా పోయిందో మీ పరువు కూడా అట్లా పోతుంది. దయచేసి మీ మంచిగా చెప్తాను, నేను మళ్ళా చెప్తాను. మాకు కోల్పోవడానికి ఏం లేదు, మీ మూలన మీ సర్వం కోల్పోయినాం. మాకు మిగిలింది ఒక ప్రాణం మాత్రం లేదు, అది కూడా పోతే పోనీ.
ప్రజల కోసమే వస్తాను. ఇంకా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగేది బీఆర్ఎస్ పార్టీ మూలంగా. వీలైనంత తొందరగా మీ తప్పులు మీరు తెలుసుకొని మీ తప్పులు మీరు సరిదిద్దుకుంటేనే మంచిదని చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులందరికీ, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు కూడా మరలా గుర్తు చేస్తున్నా, ఇది చిట్ట చివరి వీడియో మాత్రమే. ఇకపైన ఈ దగ్గరికి ఆయా దగ్గర కానీ మీడియా మిత్రుల దగ్గర కానీ మేము రాము. వస్తే ఎట్లుంటది, ఏ విధంగా ఉంటుంది ప్రజలలో, ఏ విధంగా మీరు ప్రాణాలు తీస్తానండి, ఎంతమంది ప్రజలను నేల పట్టిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది పాప మీ పాలిట షాప్ అని కూడా మరలా గుర్తు చేస్తున్నా. ఇవాళ నా భర్త పైసలు అంటే పని చేసి పైసలు అడగకపోతే ప్రాణాలు తీస్తామంటారు. రాజకీయం అంటే అతను అంటే వ్యాపారస్తులు అందరినీ ఈ విధంగా ముంచుకుంటూ వస్తా ఉన్నారా? వీళ్ళనంత తొందరగా న్యాయం చేయడం కోసం రాండి అని చెప్తున్నా. ఇంతకు మించే చెప్పలేదు. అలసిపోయినాం మేము, అన్ని రకాల సొలసిపోయినాము. ఇక మేము చేయడానికి చెప్పడానికి ఏం లేదు. ప్రజల శ్రేయస్సు కోరుకుంటే, ప్రజల క్షేమం అనేది కోరుకుంటే ప్రజల సేవ చేయడం కోసం ప్రజలకు రావండి. అంతేగాని నటిస్తూ నయవంచన చేసి మసిగూసి మారేట్గా మాటలు చెప్పి ప్రజలను ఒక్కొక్కరిగా భక్షిస్తానంటే కుదరదు అని చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ప్రతి ఒక్కొక్కరికి చెప్తున్నా. అంత రేషమే ఉంటే రోషం ఉంటే తప్పనిసరిగా వచ్చి న్యాయం చేయాలో తప్పొప్పి ఒప్పుకొని తీరవలసి వస్తూ ఉంటది. సార్ ఇక్కడ మీ మేడం గారి ఇది ఆవేదన నాకు అర్థం అవుతా ఉంది. మనసులో చాలా బాధ ఉంది. నాకు వందల మంది ఆగమవుతున్నారు ఇప్పుడు. వాళ్ళు చేయబట్టి మేము మమ్మల్ని నమ్మి అప్పులు ఇచ్చినందుకు ఇప్పుడు వీళ్ళతోటి శత్రువులు అయిపోయిన అప్పులు ఇచ్చిన వాళ్ళతోటి వీళ్ళం పైసలు అడిగితే వీళ్ళు శత్రువులు లెక్క చూస్తాం. మేము ఏం తప్పు చేసినాం? మేము 1000 మంది కుటుంబాలకు నీళ్లు దాపించిన వాళ్ళం. మేము తప్పు చేసినాం. నీకు పేరు వస్తుంది, నువ్వు ఎమ్మెల్యేకి వెళ్తావు, నువ్వు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటావు, దిగి రావు. నువ్వు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్పారు? మీ పని మంచిగా చేసిండ్రు, మేము ఇస్తాం. మా పదవులు వచ్చినాక, మన పార్టీలు వచ్చినాక దొబ్బుకు తిన్న కోసం ప్రజలలో మేము న్యాయం చేస్తాం. న్యాయం చేయడం వాళ్ళంతా నాయకులు. గవర్నమెంట్ వచ్చినాక ఇస్తాడు. ఒకవేళ రాకపోతే అంతే ఇక, రాకపోతే అంతే ఇక. అదే ఏనన్నా పోనీ మా అప్పులైనవి అన్ని సంవత్సరం కిందనే నేను తెలంగాణ ఎవిడెన్సే ఉన్నాయి, మొత్తం టోటల్ ఎవిడెన్సే ఉన్నది అన్ని. ఇది ఆయన సంతకం పెట్టింది, సుదర్శన్ రెడ్డి సంతకం 2017లో పెట్టిండు సంతకం. చాలా పేపర్లు ఏమున్నాయి అందులో? అసలు నాకు సంబంధం లేదని వర్కులు చేసినవి ఉన్నాయి. అసలు నాకు సంబంధమే లేదంటే మరి సంతకాలు ఎవరు పెట్టిండ్రు? మరి మాట్లాడుతున్న నాయకులు ఎవరు? మరి నర్సంపేటను ఎందుకయ్యా ఆగం చేస్తానో? ఇక తప్పు తెలుసుకొని దిగొచ్చే ప్రయత్నం చేయి పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తాను. అక్కడ ఫ్లెక్సీలో ఉంటాంటే ఏం అనిపిస్తలేదా? ప్రజలు ఏమైనా కన్ను మూసుకున్నారు అనుకుంటున్నావా? అందులో ఏముంది సార్ అంటే ఎన్ని ఊర్లకి ఏ బోర్లకు సంబంధించిన లీస్ట్ ఉన్నది. ఏఈడి సంతకాలు పెట్టింది ఉన్నది. 154 గ్రామాలకి మీరు బోర్లు వేసిళ్ళు. గ్రామాలు అంటే గ్రామ పంచాయతీలు ప్లస్ తండలు అన్నిట్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు వేయించుకున్నారు. వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ మేము పోయి వేసినాం. పేరు వచ్చింది. ఆయన సివిల్ సప్లై చైర్మన్ అప్పుడు. ఈ బోర్ల సపోర్ట్ తోటి ఎమ్మెల్యే గెలిచిండు. అప్పుడు బోర్లది మంచి సపోర్ట్ వచ్చింది, ఆయనకు పేరు వచ్చింది. కానీ మనిషి మేము ఆయనకు అప్పులు తెచ్చి బోర్లు ఎత్తే ఇప్పటి వరకు కూడా దిగొచ్చి న్యాయం చేస్తానంటలేడంటే ఏం నాయకుడు, ఏం న్యాయం ఉన్నదని నాయకుడు అర్థమైతే. స్వార్థంగా సంపాదించుకో, కానీ మేము పనిచేసిన వాళ్ళకి మాకు పైసలు ఇవ్వాలి కదా సార్. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారంటే, ఇది నా పర్సనల్ గా నేనే చేయిస్తున్నా, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇట్లా అన్నారా? లేకుండా మీ బోర్ బండ్లు బయట తిరిగాయి, మీరు బ్రతకరు అన్నట్టుగా చెప్పిండు. పోనీలే 2 నెలలు ఒక్క పెడితే డబ్బులైనా వస్తాయి, బిల్లు అయినా పెడతాడు కదా అన్న ఉద్దేశంతో అప్పులైనా చేయమన్నాడు కదా అన్న ఆలోచన వచ్చి ఇచ్చిండు. కాబట్టి అప్పులు తీసుకొచ్చి వేసిన కర్మానికి ఆ అప్పులను ఆపింది ఆయనే. అప్పులను భూమి దున్నుకోమని ఎగేసింది ఆయనే. ఆగం పట్టి ఎక్కడిదక్కడ అయిపోయింది, స్టకప్ అయిపోయింది. మా వ్యవస్థ పోయింది. ఇప్పుడు మా 2 బోర్బాన్లు అమ్ముకున్నాం, ప్లాట్ అమ్ముకుంటే మీ బోర్బాల్ ఒక వ్యవస్థ నడిచేదాన్ని మొత్తం ఎటు కాకుండా అన్ని బ్యాంకుల్లో పెట్టి అయిపోయినాయి. ఏం లేదు, ఇప్పుడు పిల్లలు చదువు చూస్తే ఇంట్లోనే ఉంటా ఉన్నారు. ఒకప్పుడు కాళ్ళకు చెప్పులు లేవట, షిప్పలు లేవట. ఇవాళ మాత్రం కోట్ల కొద్ది పెరిగినావు. మమ్మల్ని ఆగం చేసినావు, నీకు అది పాపం కదా అని అడుగుతున్నా పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇంకా నీ తప్పులు నీకు కనబడతలేవా? పార్టీ అండ బలం ఉన్నది, పైసలున్నాయి, మేడలున్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయని చూసుకుంటాను. ఇది ఎప్పటికి ఉండదు, మంచితనమే మిగులుతుంది.
పైసలు ఉంటే మంచి సూర్యులు పెట్టుకో. మమ్మల్ని నాగం చేయకు, పేదలు నాగం చేయకు, మధ్యతరగతి కుటుంబాలను నాగం చేయకు, ప్రజలు నాగం చేయకు. ప్రజలకు సేవ చేసుకో, అంతేకాని మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి హింస పెట్టి నువ్వు ఏదో లీడర్షిప్ చేస్తా అంటే అది నడవదు. అది నర్సంపేట అందరికి అర్థమైపోయింది. సార్ ఇప్పుడు మీకు ఎస్టిమేషన్ 92 లక్షల సమ్ ఎంత 93 లక్షలు. ఓకే, ఈ 93 మీకు ఇచ్చేస్తే ఇప్పుడు ఓకేనా? ఇట్లా మాకు ఓకే అయితే ఇప్పుడు మేము అప్పుల పేర్లు ఉన్నాయి, మొత్తం 80 మంది అప్పుల పేర్లు 2025లో నేను తెలంగాణ భవన్లో లీగల్ సెల్లో ఇచ్చిన, 2025లో తీసుకుపోయి ఇచ్చొచ్చిన. ఇప్పుడు సంవత్సరం అయితే ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ మూలాన పోయినా 2 బోర్ బండ్లు తీసుకొచ్చి అసలే ల్యాండ్ తీసుకొచ్చి అప్పటి నుంచి ఎంత మంది అప్పులు ఉన్నాయో ఆయనకు తెలుసు. అప్పులలో ఆయన ఆపిండి కాబట్టి అప్పులు ఎంత ఉన్నాయో అప్పులు కట్టాలి, బోర్ బండ్లు తీసుకొచ్చి ఆయన ఆపిండు కదా, రికార్డులు ఉన్నాయి. ఆయన ఆపిండు, ఆయన నిర్లక్ష్యంతోనే కదా. ఇప్పుడు మేము ఆయన మూలాన ఏవైతే కోల్పోయినా అవి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎటు కూడా పరువు పోయింది, అదైతే రాదు. అది 1000 కోట్లు పెట్టినా రాదు. మాకు న్యాయం కావాలి, 100% న్యాయం. రెండు బోర్ బండ్లు సొంత బండ్లు ఉండే, 2 బండ్లు అమ్ముకున్నాం మేము. దాదాపు ఒక వ్యవస్థ నడిచేది మాకు, మంచి వ్యవస్థ, బోర్వెల్ వ్యవస్థ మాది, ఒక పేరున్న వ్యవస్థ. తెలుసు, గవర్నమెంట్ తోనే అనుసంధానమే. మీరు ఎక్కువ గవర్నమెంట్ పనులు చేస్తారని నేను కొంత విన్నా మీ గురించి. కలెక్టర్ తోటే అవార్డు తీసుకున్నా నేను అప్పుడు. అది మన మేడారం జాతర సక్సెస్ చేసి ఆ డిపార్ట్మెంట్ తోటి అట్లా ఉన్నోని ఇప్పుడు అంతా నన్ను తొక్కి పడేసాడు మొత్తం సుదర్శన్ రెడ్డి. ఇది నీకు న్యాయం కాదు, 100% దిగొచ్చు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే మేము ఈ రోడ్డు మీద పడకపోదు. మీరు వరంగల్ జిల్లా నాయకులు, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ అది వినోద్ కుమార్ రావు, వద్దిరాజు రవిచంద్ర, చల్ల ధర్మారెడ్డి, అందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర నాయకులు అందరు ఆలోచించుకొని దీని మీద మీరు ఏం న్యాయం చెప్తారో చేయండి. అతి తొందరగా న్యాయం చేయాలి, లేకపోతే తర్వాత పరిస్థితులు అది మీరే అర్థం చేసుకోండి. మీ 10 సంవత్సరాల నుంచి ఇంత బాధపడతాం, మీ అందరి చుట్టూ తిరిగి చెప్పినాం. నిరసన కూడా 145 రోజులైంది, ఇప్పటికీ దిగత్తలేరు. మీరు అర్థం చేసుకోండి, ఒక బాధితుల బాధను అర్థం చేసుకొని న్యాయం చేయండి. తెలంగాణ కోసం చాలామంది చనిపోయింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నాయకులు, బీఆర్ఎస్ నాయకుల కోసం కూడా మేము చావాలనా? మీకు పనిచేసి మేము చావాలనా? ఎందుకు చావాలి? దేనికోసం చావాలి? మాకు మీరు 100% దిగొచ్చి న్యాయం చేయాలి. మీరు కనుక నిజంగా నాయకులైతే, మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే నాయకులైతే దిగొచ్చి న్యాయం చేయండి. నేను 100% మా దగ్గర తప్పు లేదు, మీరు న్యాయం చేయాలి. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, దిగి రావాలి మీరు అందరూ. మేడం ఫైనల్లీ చెప్పండి, సుదర్శన్ రెడ్డి గారికి ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫైనల్ గా నేను కూడా చెప్తాను, పెద్ద సుదర్శన్ రెడ్డి చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. తగ్గుతాను అనుకుంటాను, నేను చెప్పిన అంగుళం కూడా తగ్గా అని. ఎందుకంటే నిన్ను ఇప్పుడు ఇట్లనే వదిలిపెడితే మా లెక్కన ఎంతమంది ప్రజలను మోసం చేస్తారో అన్న భయం పట్టుకున్నది. పోయేటలో మేము ఎటు కూడా పోతాం. సర్వం కోల్పోయిన మీ మూలన బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యంతోనే మా కుటుంబం సర్వం ఆగం అయిపోయింది. మరి నేను ఎట్లా వదిలిపెడతా? అయ్యా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మరి హరీష్ రావు గారు, మరి మీకు తెలిసినా తెలియనట్టే ఉంటున్నారే. శివరాజకీయాలు చేయడానికి మాత్రం కనబడతారా ప్రజలు? దోసుకోవడానికి కనబడతారా అని అడుగుతా ఉన్నా. మీ తప్పులు మీకు కనబడతలేవా, వినబడతలేవా అని అడుగుతున్నా. గుడి మీద రాజకీయం చేస్తే దాటిపోయి ఆ రాజకీయం ఏంది అని అడుగుతున్నా. మీ తప్పులు మీకు తెలుసుకొని వీలైనంత తొందరగా వస్తే మీకైనా మంచిది, మాకైనా మంచిది. లేదు కావాలంటే చెప్పినా కదా, కోల్పోవడానికి ఏం లేదు, మా ప్రాణాలే ఉన్నాయి. అవి ప్రజల కోసం దారిపోయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇంకే ఏ విధంగా కూడా ప్రజలు నష్టపోవద్దు, ఏ విధంగా కష్టపడద్దు, బాధపడద్దు, మీ మూలాన మోసపోవద్దు. మరి మీరు వీలైనంత తొందరగా మనసాక్షి ఉంటే, న్యాయం కోసం పోరాడే నాయకులు అయితే, మీరు నిజంగా ఉద్యమ నాయకులే అయితే తప్పకుండా దిగొచ్చి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. లేదు కాదు అంటే చెప్పినా కదా, కోల్పోవడానికి ఏం లేదు. మరలా గుర్తు చేస్తానా, మీ తప్పు మీరు సరిదిద్దుకుంటే సరి, ఎవరైనా సరే, ఎంతమంది వచ్చినా సరే, ఏ మాత్రం తగ్గేది లేదని చెప్తా ఉన్నా. రైట్, చూద్దాం. సరే, ఇంకో లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళిలా? కేసీఆర్ దృష్టికి పోయింది. తెలంగాణ ఫామ్ హౌస్ ఇన్ఛార్జి అంజిరెడ్డికి చెప్పినాం. కేసీఆర్ ఫ్రెండ్, క్లాస్మేట్ జయంగిరి సార్ కలిసిండు 2 సార్లు. వాళ్ళు ఇటు పోయి చెప్పినాం. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోతే ఉంటుంది, ఆయన సెక్యూరిటీ ఉంటారు, లోపలికి రానియరు వాళ్ళు. కనీసం ఒక మాజీ సీఎం, ఇప్పుడు ఎమ్మెల్యే, ఒక ఆ గేటు ముందట ఒక అది రూమ్ కట్టి పిఎల్ఎం పెట్టి ఆడ ఎవరు వస్తారో ఎవరు పోతారో అనేది అక్కడ తెలుసుకోవాలి కదా. లోపలికి రానియవు నువ్వు, వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఇక మా బాధ ఎవరో చెప్పుకునేది లేదు. అక్కడ అటు కాకుండా 5 సార్లు పోయినాం, 5 సార్లు రిటర్న్ వచ్చినాం.
కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా ఆడ ముందట ఒక రూమ్ కట్టి ఓ 2 పిఎల్ఎం పెట్టి వచ్చేటోళ్ళ బాధలు తెలుసుకోండి. మీరు మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటే, లేకపోతే అందులోనే ఉండరు ఇక. మీరు రాజకీయం చేయొద్దు అనుకుంటే అందులోనే ఉండరు ఇక. మీకు ఇవి కనబడాయి వినవాడు ఓట్లప్పుడు మాత్రం ప్రజలు గుర్తుకొస్తారు, మరి పాదయాత్రలు గుర్తుకొస్తాయి, మరి మరేంటి పట్టవగడింది దాన్ని గుర్తుకొస్తాయి వీళ్ళకి. మీరు మరలా సుదర్శన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేస్తారు? తిప్పించుకొని తిప్పలు పెడుతూనే ఉన్నారు 10 సంవత్సరాల నుండి. ఇప్పుడు మరలా మీరు వెళ్ళే ఆలోచన ఏమో? ఇక మళ్ళీ ఉన్నది నిరసన చేయబట్టే కూడా ఇప్పుడు 5 నెలల దగ్గర 145 రోజులు అయితే ఉన్నది, స్పందిస్తూనే లేడు. చీమ చుట్టుకోన్న పుట్టుకోన్న బయట రాజకీయం మొత్తం గుర్తుకొస్తుంది కానీ ఆయన రాజకీయం గుర్తు రాదు. ప్రతి ఒక్కరిని కూడా ముంచినట, చాలా మంది నాశం పెట్టినున్నారట. ఏమన్నా ప్రాణాలు ఇస్తానని బెదిరిస్తానట. మళ్ళా ఏమైనా చెప్పాలా? నువ్వేమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డాను అనుకున్నా, దివిటల నుండి దిగిపడ్డాను అనుకున్నా, ఆ రక్షణ ఆయువేళ్ళను నువ్వు ప్రాణాలు తీస్తావా? డ్రైవర్ కార్ నుండి పెత్తనాలు వస్తాయా? ఒక్కరికి పెత్తనాలు వస్తాయి, అందరికి పెత్తనాలు వస్తాయా? పెద్ద సుధాకర్ రెడ్డి తప్పు చేస్తాను, నువ్వు బాగా తప్పు చేస్తాను, దిగొచ్చే ప్రయత్నం చెయ్యి. నీకు చిన్నదాని కాదు, సాటుకోమాట నేర్చుకోమాట మాట్లాడా, చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. చేతులు కాళ్ళ కాకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. చిట్ట చివరిసారిగా నువ్వు హెచ్చరిక అనుకుంటావో, నువ్వు లేకుంటే వార్నింగ్ ఇస్తాను అనుకుంటావు, నువ్వే తెలియదు. పైసలు ఎవరిని ఉంటే మనిషి సూర్యులు పెట్టుకోవాలి. ప్రజల ప్రాణాలు తీస్తాం, ప్రజలతో ఆడుకున్నావు అంటే నేను సిద్ధంగా నేను సహించడానికి ఓసుకోవడానికి అని చెప్తా ఉన్నా. ఒక్క క్వశ్చన్ అడుగుతా. 2016లో మీరు బోర్లు వేసిల్లు, 154 వేసిల్లు. సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా ఉన్నారంటే మీరేమన్నా తప్పు చేసిల్లా? చెప్పాలి కదా మళ్ళీ. మేమే తప్పు చేసినట్టు ఉంటే మీడియా ఉన్నది, ప్రతి దాంట్లో చుట్టుకున్న పోయి మరి సందులో రాజకీయం చేస్తారు కదా. ఈ రాజకీయం గురించి కూడా చెప్పాలి కదా. వీళ్ళు తప్పు చేసిన మా తప్పు మా కోళ్ళకి ఓలేస్తే మరి మీరే ఉన్నారు కదా, బుద్ధి చెప్పడానికైనా గడ్డి పెట్టడానికైనా మీరు ఉన్నారు కదా. మరి అదేదో వచ్చి చెప్పాలి కదా. కక్ష కట్టి మమ్మల్ని రోడ్కి ఇవ్వడం ఏమొచ్చింది? ఇవాళ అన్ని ఉన్నామేమో, అన్ని కోల్పోయినావు, ఏం లేవు. నువ్వేమో బంగ్లాల మీద బంగ్లాలు, భూములు, జాగాలు అన్ని కొనుక్కుంటే నువ్వు చేరినావు. ఇప్పుడు ఆయన నమ్మినందుకు కదా మేము మోసపోయింది. మమ్మల్ని నమ్మినందుకు ఇప్పుడు ప్రజలు మోసపోయి అంటే అప్పులలో మోసపోయినట్టు. ఎవరైనా మీ మీద ఉసిగొల్పి ఈ రకంగా చేయించిల్లా? అంటే కావాలనే మీ గురించి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి దగ్గర ఏదో చెప్పించి ఈ రకంగా చేయిస్తున్నట్టుగా మీకు అనిపిస్తా ఉందా? మాకైతే మేము పని చేసినాం. ఎవరైనా మీరు అంటే గిట్టని వ్యక్తులు ఎవరు ఎట్లా ఉన్నావునా? ఆయన రాజకీయ ధర్మం ఏంది, ఆయన రాజకీయ నీతి ఏంది? పని చేసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చేయాలి, కష్టం చేసుకున్నప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలా వద్దా? ఇవాళ నీ నిర్లక్ష్యం వల్ల 100 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అప్పులు చేసినందుకు మేము, అప్పులు ఇచ్చినందుకు వాళ్ళు ఉసురు దాకా పెద్ద సుదర్శన్ రెడ్డి ఇవాళ మాత్రం చక్కగా చూసుకుంటారు. ఒకటేటప్పుడైనా చక్కగా అవుతాను అనుకుంటానువా? గుండె మాట తెలుస్తలేదు, ఒళ్ళు మాట తెలుస్తలేదు, మనిషి పుట్టుక ఉడుతలే, మానవత్వం ఉంటే ఇక్కడ తెలుసుకోండి రా. తెలుస్తుంది కదా మా సోదేంది, మా బాధ ఏందని తెలుస్తుంది కదా. ఎంతమంది సఫర్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల. మా ఒక్కరికే ఆన్సర్ చెప్పలేకపోతాడు ఆయన. మేము 80 మంది దగ్గర తెచ్చుకున్నాం అప్పులు, వాళ్ళందరికీ మేము ఏమో ఆన్సర్ చెప్తాం చెప్పు. ఆయన వల్ల మేము 80 మంది దగ్గర తెచ్చుకున్నాం. 10 ఎకరాలు పంచుకున్నారు. 10 ఎకరాలు పంచుకున్నాడు కాదు, పైసలు ఇచ్చిన కొంతమంది దున్నుకుంటారు, కొంతమంది ఇస్తారనే నమ్మకం మీద ఉన్నారు. కానీ తిడతాండ్రు, ఇక ఘోరంగా తిడతాండ్రు. ఎట్లా పడదు అట్లా మేము అవస్థ పడతాం. అమ్మి వాటి డబ్బులు ఏం చేసిండు? వడ్డీలో సరిపోతలేదు, అది వడ్డీలో సరిపోతలేదు, పెరిగిపోతుంది. మన చేతులు లేకుండా పెరిగిపోతుంది అది. ఈయన ఇస్తా అని 10 ఏళ్ళు తిప్పుకున్నాడు. వట్టి కాదు, 10 ఏళ్ళు తిప్పుకొని మా బిజినెస్ పోయింది, అన్ని పోయినాయి, మొత్తం మా భూమి అమ్మినా ఇప్పుడు తీర్తలేదు అప్పులు. మాకు 100% దిగొచ్చి న్యాయం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, పార్టీ ఫండ్ ఉన్నది, సుదర్శన్ రెడ్డి సంపాదించుకున్న పైసల్ని అందులో ఇస్తే ఏం పోతుంది? ఆయన కోసం వేసుకున్నాడు. ఆయన నష్టం ఇవ్వకపోతే మేము ఎక్కడ అడగాలి? ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడుగుతాం? మేము ఆయన అవసరానికి బోర్లు వేపించుకున్నాడు, ఆయన పేరు వచ్చింది, ఎమ్మెల్యే గెలిచిండు, పబ్లిక్ వాడుకుంటారు. బోరు ఇప్పుడు మీరు వెయ్యండి, డబ్బులు నేనే ఇస్తా అని సుదర్శన్ రెడ్డి గారు మీతో అన్నప్పుడు పక్కన ఎవరు ఉన్నారు? మామూలు లీడర్లు వచ్చారు పక్కన, బట్టి ఒకళ్ళిద్దరు ఉండేది. కంది కృష్ణారెడ్డి ఇట్లా వచ్చి చెప్పిండు. అక్కడ అది తండకు కూడా పోతే, అది ఏది ఇది మన ఇది పల్లె ప్రగతి ప్రోగ్రాంలో పోతే కూడా అక్కడ కూడా బోర్లు వేపియాలి మొత్తం అని కృష్ణారెడ్డికి చెప్పిండు. మా తమ్ముడు పోయిండు, మా తమ్ముడు చెప్పిండు, మొత్తం వేయండి తిరిగి, ఎక్కడున్నా వేయండి, ఎవ్వరు అడిగినా మా లీడర్లు చెప్తారు, మా వాళ్ళు చెప్తారు, వేయండి అన్నాడు. వేసినాక నేను పైసలు ఇస్తాను మీకు మొత్తం, ఒకటేసారి లెక్క చేసి ఇచ్చేస్తా అన్నాడు.
ఒకటేసారి లెక్క చేసి ఇస్తా అని అన్నప్పుడు పక్కన ఎవరు ఉన్నారు? ఎవరు కృష్ణారెడ్డి ఉన్నాడు, కంది కృష్ణారెడ్డి ఉన్నాడు. వారు ఒక్కరే ఉన్నాడు. ఆయన అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు. ఆయన 6 సంవత్సరాలు ఉన్నాడు ఆయన మండల. చంద్రపేట మండలం. కంది కృష్ణారెడ్డి, అది మోటూరు రవి, ఇది చాలా మంది. ఇప్పుడు వాళ్ళు కూడా కొందరు రావాలంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు కదా, ఆయన గుణం తెలిసిన వాళ్ళు కదా, మీ దండమైనా పెడతా కానీ మేము బయటకు వచ్చి చెప్పము. ఆయన దృష్టిలో పడితే వదిలిపెట్టాడు. భయపడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి, ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆయనకు భయపడతా మేము ఒక్కరం లాస్ అయితే అయినా మధ్యాహ్నం సప్పుడే పోతుంది. కానీ మా వెనక ఇప్పుడు 80 మంది అప్పుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము ఏం చేయాలి? మేము వాళ్ళని ఆదుకోకపోతే మేము ఎట్లా మనుషులని చెప్పు. ఇక మేము మానవత్వం, మేము బతుకుడేందుకు చెప్పు? మమ్మల్ని నమ్మించారు, వాళ్ళు నమ్మించారు. పోయింది, మొత్తం పోయింది. ఈయన చేయబట్టి ఆయన పేరు తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు, మమ్మల్ని దొక్కిండు. ఆయన ఇంట్లో నుంచి ఇవ్వాలి పైసలు. అప్పుడే గవర్నమెంట్ నుంచి బిల్లు ఇస్తే అయిపో కదా. 8,66,00,000 రిటర్న్ పోయి అది ఇవని చెప్పినారు. దాదాపు 65 మంది పెద్ద మనుషులతో చెప్పించినాం ఆయనకు. మేము చెప్తూ ఇంటలేడని 65 మంది బీఆర్ఎస్ నాయకులతోటి చెప్పించినా ఇస్తా అని గడిపిండు ఇప్పటిదాకా. అది పెరుక్కుంటా పోతుంది. ఇప్పుడు దానికి బాధ్యులు నువ్వే, ఎన్నడున్నా బాధ్యులు నువ్వే. అది బీఆర్ఎస్ పార్టీ, మీరే దానికి బాధ్యులు. ఎందుకంటే మీకోసం చేసినాం, మేము అవస్థపడతాను, అప్పులపాలే అవస్థపడతాను. దానికి ఎవరు బాధ్యులు? మీకు బోర్లు వేసిన కాబట్టి మీరే బాధ్యులు దానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వడ్డీ నష్టం మొత్తం కట్టేయాలి మాకు. అదే మీరు న్యాయం చేసినట్టు, దిగొచ్చి న్యాయం చేసినట్టు. లేకపోతే మీ దగ్గర న్యాయం లేదు అనుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ దగ్గర. మీరే అర్థం చేసుకోండి నాయకుడిగా. మాకు మానవత్వంతో న్యాయం చేయాలి. లేదు, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, ఏమైనా పోసి చంపమని కూడా అన్నారు. వీళ్ళు కూడా తెలంగాణ భవన్కి వచ్చి మేము ఏమైనా చేసుకుని చచ్చిపోతాం, బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. మరి కదిలి రావాలన్నా మరి వాళ్ళ మనుషులు అనుకోవాలన్నా, రాక్షసులు అనుకోవాలన్నా? మరి వాళ్ళు ప్రజలకే న్యాయం చేస్తారు, పని చేసిన వాళ్ళకే న్యాయం చేయని వాళ్ళు మరి ప్రజలకే విధంగా నేను న్యాయం చేయగలుగుతాను? కావాలనే ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా అది చూడొచ్చు. ఇప్పుడు మేము బయటకు పడ్డాం కాబట్టి కావాలని చేస్తాడా, మరి ఎట్లా చేస్తాడో వాళ్ళ రాజకీయ హక్కు ఉన్నదో మనకైతే తెలియదు. ఎట్లనన్నా చేసుకుని ఆయన కోసం మేము పని చేసినాం, ఆయనకు పని చేసినాం, మేము అప్పులు తెచ్చి పని చేసినాం. ఇప్పుడు అప్పులు పెరిగిపోతాయి, అక్కడ ఆగుతలేవు. వాళ్ళతోటి మేము బదనం అవుతాను. ఆయన మంచిగా ఉన్నాడు. అప్పుల వాళ్ళని కొంతమందిని ఆపినా కానీ వాళ్ళు ఆగలేకపోతారు, అవస్థ పడతారు. వీళ్ళు ఎక్కడిస్తారు, వీళ్ళ భూమి సరిపోతలేదు కదా, ఎట్లా అనేది వాళ్ళు మమ్మల్ని బాగా పెళ్లిళ్ళ కోసం ఇచ్చిండ్లు, చదువుల కోసం ఇచ్చిండ్లు. పాపం ముసలి వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఆరోగ్యపరంగా ఇట్లా అందరూ మమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు వాళ్ళు నవ్వుచి పోసుకుంటారు. ఇలా మేము నవ్వుచి పోసుకుంటాం. వాళ్ళందరితోటి మేము శత్రువులం అయిపోయినాం. ఇప్పుడు ఈయనతోటి శత్రువులం, పైసలు అడిగితే ఈయనతోటి శత్రువులం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళతోటి శత్రువులం. మధ్యలో మేము బలైపోయినాం. ఈయన మంచిగానే ఉన్నాడు, ఈయన సరిపోని సంపాదించాడు, 4 తరాలకు సరిపోని సంపాదించుకున్నాడు. నాకేమైతే నా పార్టీ బలం ఉన్నది, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర. మీరేం చెప్తారు? మీరు మొత్తం దివాళీ చేశారు, మీరు ఏం చెప్తారు నన్ను అన్నట్టు ఉన్నాడు. అంత ధైర్యంతో అర్థం చేసుకోవాలి. అన్నం తిన్నప్పుడు అర్థం చేసుకో. కడుపుకు అన్నం తింటానో ఏం తింటానో నువ్వు అర్థం చేసుకో. మానవత్వంతో అర్థం చేసుకొని దిగిరా, తగ్గు, మొత్తం తగ్గు, న్యాయం చేయి, 100% న్యాయం చేయి. నీ తరపున 100% తప్పున్నది, న్యాయం చేయాలంటే దండం పెట్టి శివరాజకీయం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నర్సంపేటలో కూడా అట్లే చేస్తున్నారు కదా. ఆడికి వచ్చి చనిపోయినాక వచ్చి శివరాజకీయం చేస్తాడు, గుల్లకాడికి పోయి రాజకీయం చేస్తాడు. ఇందాకే చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇది కాదు కదా, ప్రజాసేవ చేయదలుచుకున్నారు. ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? చేసేది చెప్పా, ఏం జరుగుతుందో అప్పుడు పార్టీకి తెలుస్తుంది. అప్పుడు పార్టీ వాళ్ళకే తెలుస్తుంది. అది 10 సంవత్సరాలు అయితే ఏమీ లేదు, మీరు అన్ని కోల్పోయారు. అన్ని కోల్పోయినాం. ప్రాణమే ఉన్నది ఇక, మాది ప్రాణాలే ఉన్నాయి ఇక, అంతే. ఇక ఇంత మాత్రం దిగి న్యాయం చేయకపోతే మనుషులమా మనం, రాక్షసులమా? మనిషి పుట్టుక పుట్టినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక అది జిల్లా నాయకులకు తెలుసు, రాష్ట్ర నాయకులకు తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు తెలుసు, అందరికీ తెలుసు. తెలిసినా తెలియనట్టే ఉండాలి, తెలిసినా తెలియనట్టే, మళ్ళీ చెప్తాను, తెలిసినా తెలియనట్టే ఉండాలి. ప్రజలందరికీ తెలిసేటట్టు అయినాక అప్పుడు తెలుస్తుంది. ప్రాణాలు తీసుకునే అంత అదైతే లేదు, కానీ చూద్దురు మీరే. ఇక ఏం చేస్తాం, ఎట్లా జరగనున్నది అన్నది మీ కళ్ళతో మీరే చూసుకుంటారు. మళ్ళీ చెప్తాను, చేతులు కట్టిన కాళ్ళనాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు, నేను తగ్గేది లేదు అని చెప్తున్నా. రైట్. ఈ సమస్యకు పరిష్కారం చేయండి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు 100% బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్లనే మేము బోర్లు వేసినాం. ఆ పార్టీ లేకపోతే మీ రోడ్డు మీదకి రాకపోదు, ఈ అవస్థ పడకపోదు. మీ వల్ల మేము నష్టపోయినాం, మాకు న్యాయం కావాలి. పార్టీల ఫండ్ ఉన్నది, మురిగిపోతుంది. నష్టపోయిన ఇవ్వకుండా మీరు దేనికోసం మీరు ఆ ఫండ్, అది ఎవరి పైసలు? పైసలండి, ప్రజల పైసలు. మేము కూడా ప్రజలకే చేసిన పని.
పైసలు తెచ్చి సార్ మీరు ముందు అడ్వాన్స్ ఏమైనా తీసుకున్నారా? తీసుకో అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. కొన్ని కోట్లు వేసినాక కూడా మా వల్ల కాదు మరి వర్కౌట్ అవ్వట్లేదు కదా అని అంటే, లేదు ఈ వర్క్ కంప్లీట్ గా చేస్తేనే ఆ డబ్బులైనా వస్తాయి, ఈ డబ్బులైనా ఇస్తాయి, లేకుంటే అవి రావు ఇవి రావు. బండ్లు కూడా తిరిగాను బెదిరిస్తుడేనే. బండ్లు ఎవరే అనుకుని వేసినా, నీ తాతయ్య అనుకున్నా, నీ తండ్రి అనుకుని బోర్ బండ్లు బయటకు రప్పించిన మమ్మల్ని ఆగం చేస్తాను. ఇక్కడ లోకల్ లీడర్లు, ఆయన ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అవుతాడు, హోమ్ మినిస్టర్ అవుతాడో ఏమవుతాడు, మీ బండ్లు తిరిగాయని బెదిరించేది. ఇక పైసలు వెళ్తలేవు మాకు, బెదిరిస్తే కింద పడి మీద పడి తట్టుకుంటా మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ వేసినాం. వేసినాక ఆగుతాయి, అప్పులు ఆగుతాయి. ఇక పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది అది అప్పు. అసలు మొత్తం దివాళీ వాళ్ళకు పనిచేసి మేము దివాళీ తీసినాక కనీసం న్యాయం చెయ్యమని అంటే అర్థం చేసుకున్నప్పుడు ఎట్లా వీళ్ళు ఎట్లా లీడర్లు, వీళ్ళు ఎట్లా నాయకులు? అసలు నర్సంపేట అంతా తెలుసు, ఈయన గురించి తెలుసు. ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళని ఎట్లా దొక్కేళ్ళనో అట్లా దొక్కేస్తావట. నువ్వు చేసే పనులకు చేతులకు మట్టి అంటకుండా చేస్తావట. మరి సంపుదు రావచ్చి బతకలేక నవసి పోసుకుంటాను కదా, అట్లా కూడా చంపమంటాను కదా. మా అమ్మలను చూసుకొని మరి వేపరసలైనా ఏ రాజకీయ నాయకుని నమ్మాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరికి పని చేయాలో, ఎవరికి పని చేయకూడదో అన్న ఆలోచన వస్తుంది కదా. రైట్. బీఆర్ఎస్ నాయకత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అంటే 93 లక్షల ఎస్టిమేషన్ వ్యయం ఏదైతే ఉందో, 93 లక్షలకి ఈ 2026 వరకు అంటే మిత్తి తోటి కలిపి అప్రాక్సిమేట్లీ 15 crores అని చెప్పేసి వీళ్ళ వాదన ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకత్వము ఖచ్చితంగా దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా బీవీఆర్ టీవీ గట్టిగా కొడతా ఉంది. చూసుకోండి బీవీఆర్ టీవీ. అందుకు బాయ్, టేక్ కేర్.